వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్కి తగ్గట్టు చాలామంది చాలా సినిమాలని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం యూత్ని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలను అయితే రిలీజ్ చేస్తున్నారు. అదే కోవలో ఎస్కేఎన్ గారు మొన్న బేబీ సినిమాని రిలీజ్ చేసి అలా ఒక కల్ట్ క్లాసికల్ పిక్చర్ అంటూ బేబీని అలా సెన్సేషనల్ హిట్ చేసేస్తూ 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరిపోయారు. ఇప్పుడు ఎస్కేఎన్ మారుతి గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ ప్రెజెంట్ చేస్తూ మనందరి ముందుకి ఈరోజు అఫీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా ట్రూ లవర్. మరి ట్రూ లవర్ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరించింది, ఏ జోనర్ పీపుల్ కోసమైతే ఈ సినిమా తీశారో ఆ జోనర్ పీపుల్ దీనికి కనెక్ట్ అవుతారా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ట్రూ లవర్ పేరు వింటుంటేనే అర్థమైపోతుంది ఇది కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమా అని చెప్పేసి. అండ్ ఇందులో మెయిన్ లీడ్స్ విషయానికి వచ్చేస్తే కనుక శ్రీ గౌరీ ప్రియ అండ్ మణికందన్ గారు హీరో హీరోయిన్స్ కింద నటించడం అయితే జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు గౌరీ ప్రియ మ్యాడ్ మూవీతోటే ఒక సెన్సేషనల్ హిట్ని తన ఖాతాలో వేసేసుకుంది. అంతేకాదు దానికన్నా ముందు రైటర్ పద్మభూషణ్ కానీ ఇలాంటి చిన్న చిన్న రోల్స్లోనూ తను చేసి తన నటనకంటూ ఒక ప్రత్యేకతని ఎలా ఉంటుంది, తను నటిస్తే ఎలా ఉంటుంది అన్నది అందరికీ అయితే తెలియజేస్తుంది. బట్ మ్యాడ్ తోటైతే ఒక సక్సెస్ని తన ఖాతాలో వేసుకుంది మన గౌరీ ప్రియ. అంతేకాదు మణికందన్ గారి విషయానికి వచ్చేస్తే జై భీమ్ సినిమాలో ఒక చిన్నపాటి రోల్ చేసి తెలుగు ఆడియన్స్ అందరి చేత కూడా బాగా చేసాడే ఇతను అని అనిపించుకున్నాడు. అంతేకాకుండా దాని తర్వాత గుడ్ నైట్ సినిమాతో కూడా అందరినీ సైలెంట్గా వచ్చి అలరించాడు మణికందన్. అంటే ఒక డిఫరెంట్ యూనిక్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ని తీసుకుని ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి ప్రజెంట్ చేయడంలో మణికంద్ గారు ఒక మంచి గుడ్ అటెంప్ట్స్నే చేస్తారనొచ్చు. అంతేకాదు చాలామంది ఇతన్ని సినీ వర్గాల్లో ఈయన ఒక ఏమంటారు మన విజయ్ సేతుపతి లాగా కంపేర్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక హీరో రోల్ అని లేదు, ఒక విలన్ రోల్ అని లేదు, ఏ రోల్ ఇచ్చినా ఏ రోల్ అయినా సరే రోల్కి ప్రాధాన్యత ఉంటే కనుక మీరు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి కొంతమంది సినీ వర్గాల్లో వాళ్ళు మణికందన్ గారిని ప్రశంసించారు కూడా. అంతేకాకుండా ఈ సినిమాకి మాటలు అలాగే అందమైన పాటలు రాసిన వారు రాకేంద్ర మౌళి అనమాట. సో ఈయన మనందరికీ తెలుసు కొన్ని సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ అలరించారు. పొలిమేర 2 సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసి అలరించారనమాట రీసెంట్గా రాకేంద్ర మౌళి. సో ఆయన ఎన్నో సినిమాలకి తమిళ్ కానీ తమిళ్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి తమిళ్కి అలా 70 సినిమాలకి ఎన్నో వాటికి మాటలు అలాగే పాటలు రాశారు రాకేంద్ర మౌళి గారు. అంతేకాదు యానిమల్ సినిమాకి కూడా ఈయన మాటలు అండ్ పాటలు రాయడం జరిగింది రాకేంద్ర మౌళి గారు. సో ఆయన ఎంతో అద్భుతంగా రాశారు, చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే నిజంగా ఇప్పుడున్న ట్రూ జనరేషన్కి, ఇప్పుడున్న ట్రూ లవ్ అనుకునే జనరేషన్స్ అందరికీ కూడా టప్మని తాకేదట్టు ఉంటాయి అనమాట. అంత న్యాచురల్గా, అంత రాగా, అంత రియలిస్టిక్గా 6 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్ సో కొన్ని గ్లిచెస్ వస్తే, కొన్ని ఇష్యూస్ వస్తే, అది కూడా అనుమానంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తారు, ఒకవేళ ఉన్న కపుల్లో ఎవరైనా సరే ఎక్కువగా పొసెసివ్ ఫీల్ అయ్యి అనుమానిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నదే ముఖ్య ఉద్దేశమే ఈ ట్రూ లవ్ సినిమా అనమాట, ట్రూ లవర్ సినిమా. సో ఇందులో ముఖ్యంగా మెయిన్ హైలైట్స్ ఎవరు చెప్పాలి అంటే మన శ్రీ గౌరీ ప్రియ అండ్ మణికందన్ అని చెప్పాలి. నిజంగా లవర్స్ ఎలా ఉంటారు, బయట నిజ జీవితంలో ఎలా కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా న్యాచురలిస్టిక్గా తీశారు ప్రభురామ్ అనమాట. డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ చాలా అంటే చాలా న్యాచురలిస్టిక్గా తీశారు. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారు యువరాజ్ అండ్ మగేష్ రాజ్ కూడా ప్రొడ్యూస్ చేశారు. అలాగే దీన్ని తెలుగులోకి మన దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు. అండ్ ఈ సినిమాకి సంగీతం అందించిన వారు సిఎన్ రోల్డన్ అనమాట. సో మ్యూజిక్ కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడా కూడా దేన్ని సీన్స్ని డామినేట్ చేస్తూ ఉండదన్నమాట. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆర్ఎల్స్ ఆ లవ్ ఫేస్ ఏదైతే ఉంటుందో, సో ఇన్ ఇయర్స్ 6 ఇయర్స్ రిలేషన్షిప్ని తీసుకుని దాంట్లో ఒక బ్రేకప్ గ్లచెస్ వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఈ సినిమాలో చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట మూవీ టీమ్. అందులో మెయిన్గా హీరో హీరోయిన్ అయితే నిజంగానే దే స్టీల్ ద షో అని చెప్పేయచ్చు, అంత బాగుంది. ఈ సినిమా మెయిన్ బేసిక్ ప్లాట్ ఏదైతే ఉందో మెయిన్ యూత్ని అట్రాక్ట్ చేయడానికే ఈ సినిమాని తీశారు. సో ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకుంటారు, లైక్ బేబీ మూవీ లాగానే ఓన్ చేసుకుంటారని ఎస్కేఎన్ గారు చెప్పడం కూడా జరిగింది నిన్న ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత. సో మరొక కల్ట్ క్లాసిక్ నేను మీ అందరికీ అందిస్తున్నానని చెప్పి ఎస్కేఎన్ గారు తెలియజేయడం కూడా జరిగిందనమాట. మొత్తానికి సినిమా విషయానికి వచ్చేస్తే యూత్ అందరూ ఒకసారి అయితే చూడొచ్చు. ఎవరైతే ఆ ఫేజ్లో ఉన్నారో, ఆ ఫేజ్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసి డెఫినెట్గా అయితే కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకసారి
చిత్ర యూనిట్ అంతా కూడా ఏం చెప్తున్నారంటే లవ్ చెయ్యాలంటే కూడా ఆలోచిస్తారు ఈ సినిమా చూసాక అన్నారు. డెఫినెట్లీగా ఆ పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ అవుతుంది మనం సినిమా చూస్తున్నంతసేపు. ఎందుకు వచ్చిందిరా బాబు మనకి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అన్న ఆలోచన అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. అది అబౌట్ ట్రూ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.